నువ్వు స్వస్థత పొందావు. ఆ వాక్యంలో ఒక్కసారి అయినను నీ మాట చెప్పునా నీవు పొందిన దెబ్బల చేత నువ్వు స్వస్థత పొందవని పలికావు. ఆ మాట చెప్పున నేను నిన్ను విశ్వసిస్తున్నాను అని చెప్పు, దేవుడు కార్యం చేస్తాడు. సమస్యలతో నిండిపోయి దుఃఖభరితులై భయంకరంగా సమస్యలతో నిండిపోయేవేమో, ఒక్క మాట చెప్పు, అయినను నీ మాట చెప్పునా, అయినను నీ మాట చెప్పునా నేను విడిపించబడతాను. కృంగిన వారిని లేవనెత్తే దేవుడు యేసుక్రీస్తు అని చెప్పాడు. హల్లెలూయా. ఒకవేళ కృంగిపోయేవేమో, బయట పడలేని స్థితిలో ఉన్నావేమో, పాపంతో కృంగిపోయేవేమో, అప్పుల్లో కృంగిపోయేవేమో, భారభరితమైన హృదయంతో కృంగిపోయేవేమో, అవిశ్వాసంతో కృంగిపోయేవేమో, నా భర్త ఎప్పుడు అనుమానిస్తాడని ఆవేదనతో కృంగిపోయేవేమో, నా భార్య ఎప్పుడు నా మాట ఎందు అనే భయంకరమైన వేదంతో కృంగిపోయేవేమో. హల్లెలూయా. బయటికి మోకాలు నవ్వుతూనే ఉంటాయి కానీ లోన్ చాలా బాధలు ఉంటాయండి. అన్ని మోకాలు నవ్వుతున్నట్టుగానే కనపడతాయండి, కానీ లోన్ చెప్పుకోలేని సమస్యలు ఉంటాయి, చాలా చాలా సమస్యలు ఉంటాయి. అయినను ఆయన మాట చెప్పున ఒలవై. హల్లెలూయా. నీ మాట చెప్పున చివరిసారిగా నేను ఒలవేస్తున్నాను ప్రభువా అని ఒలవై, నీ జీవితమైన ఒలవై, నీ జీవితంలో ఆ ప్రార్థన ఒక్కసారి చేయి. హల్లెలూయా. నిజంగానండి, వాస్తవం ఏంటంటే చాలా మంది మంచిగా మొక్కలు మాత్రం చాలా నవ్వుతూ కనపడుతూ ఉంటాయి, లోపల చెప్పుకోలేని బాధలు ఉంటాయి. కృంగిపోయి బాధపడి ఏడుస్తూ మూలకెళ్ళి ఎవరికి చెప్పుకోలేక బాధపడాలో నవ్వాలో దుఃఖపడాలో ఏం చేయలేని అసమర్థమైన స్థితిలోకి వెళ్ళిపోయి కృంగిపోయి ఉంటారు. ఆయన ఏం చెప్పాడు తెలుసండి? కృంగిన వారిని లేవనెత్తే దేవుడు యేసయ్య. హల్లెలూయా. ఆ మాటను పట్టుకుని ప్రభువా నీ మాట చెప్పున కృంగిన వారిని పైకి లేపుతానని చెప్పావు. నీ మాట చెప్పున నేను మరొక్కసారి ప్రార్థన చేస్తా ఉన్నాను, మరొక్క మారిని ఎందుకు వస్తా ఉన్నాను. హల్లెలూయా. ఒక్కసారి మోకరించి ప్రార్థన చేయి, దేవుడు జీవితంలో నీ జీవితంలో ఏదో చేయబోతా ఉన్నాడు. హల్లెలూయా. పేతురు అందుకే ఎదురు చూస్తున్నాడు. మేము రాత్రంతా ప్రయాసపడ్డాం, ఏం ఉపయోగం లేదు, అయినను నీ మాట చెప్పున మేము ఒలవేస్తున్నాం. హల్లెలూయా. మనము మానవ స్వభావం ప్రకారం అన్ని చేస్తామని తెలుసు, అన్ని మన జ్ఞానం మన సామర్థ్యం మన ముగింపులో ఉన్నాం. కానీ ప్రభువా నీ మాట చెప్పున ఒలవేతము. ఇప్పుడు చూడండి, బహుశా డాక్టర్ వద్దకు వెళ్ళి ఉండవచ్చు, మీకు ఆపరేషన్ జరిగింది, మీరు ప్రతిదీ ప్రయత్నించారు, మీరు ఇంతకు ముందు ప్రార్థన వరుసలో ఉండి ఉండవచ్చు. కానీ ప్రభువా నీ మాట చెప్పున ఈ సాయంకాల సమయంలో నేను నా ప్రార్థనని ఒలవేస్తున్నాను, ఈ సాయంకాలం ఒలవేయడానికి వస్తున్నాను, నేను వెళ్తున్నాను ప్రభువా. ఎంతమంది వస్తున్నారు ఈరోజు? మీ యొక్క జీవితంలో ఒక్కసారి ఆ ప్రార్థన చేయడానికి మీ జీవితంలో ఒక్కసారి మోకరించి ప్రార్థన చూడండి. దేవుడు ఈ సాయంకాల సమయంలో ఆయన చేసే కార్యాన్ని మీ జీవితంలో చూస్తారు ఖచ్చితంగా. హల్లెలూయా. చూడండి, సరే మీరు అక్కడ చేపలేం లేవు అని చెప్పవచ్చు. పేతురు నువ్వు వలలు వేసావు, మీకు తెలుసా, మీరు రాత్రంతా వలలు వేసి ప్రయాసపడ్డారు, మరి అక్కడ చేపలు లేవు, వలవై అని ఒకవేళ దేవుడు చెప్పినట్లయితే అక్కడ దేవుడు చేపలు ఉంచుతాడు. ఆమేన్ ఆమేన్. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. ఎంతమందికి అర్థమవుతుందండి? ఖచ్చితంగా దేవుడు వల వేయమన్నప్పుడు ఆయన మాట చెప్పున వల ఎప్పుడైతే వేసాడో అక్కడ చేపలు లేకపోయినా సరే దేవుడు అక్కడ చేపలు ఉంచుతాడు. హల్లెలూయా. నీకు ఆరోగ్యం లేదు, డాక్టర్ చెప్పండి నీకు ఆరోగ్యం లేదని, దేవుడు నీకు స్వస్థత లేదని చెప్పాడు. కానీ ఒక్కసారి నిన్ను స్వస్థపరిచి యెహోవా నేనే అని మాటను నమ్మి నువ్వు ప్రార్థన చేయి, నీకు అక్కడ స్వస్థత లేకపోయినా దేవుడు అక్కడ స్వస్థత పెడతాడు. హల్లెలూయా. నీ ఇంట్లో డబ్బులు లేవు, ఆర్థికంగా చితికిపోతున్నావు, దేవుడు ప్రార్థన చేయి, దేవుడి దగ్గరికి వెళ్ళి మోకరించు, ప్రభువా నువ్వు నాకు చేయవలసిన కార్యం చేస్తానని వాగ్దానం చేసావు.
హల్లెలూయా. నీ పిల్లల్ని తలగా ఉంచితే కానీ తోకగా ఉంచునన్నావు. నువ్వు అప్పిచ్చి వారిగా ఉంటావు కానీ అప్పు చేయమన్నావు. హల్లెలూయా. నువ్వు మోకరించి ప్రార్థన చేయి, వలవై. ఒకవేళ అక్కడ నీకు సమస్య లేకపోయినా ఎవరో ఒకరి ద్వారా దేవునికి ఆర్థిక సహాయం చేసేస్తాను. హల్లెలూయా. నా జీవితంలో బోల్డ్ అనుభవాలు ఉన్నాయండి, ఒకటే రెండు కాదు. హల్లెలూయా. నేను ప్రార్థన చేశాను అప్పు సమస్య వచ్చినప్పుడు, ప్రభువా నువ్వు అప్పు ఇప్పించేవాడుగా ఉంటావు కానీ అన్నావు కానీ అప్పు చేయవు అన్నావు కదా, మరి ఈ యొక్క వాగ్దానం నా జీవితంలో ఎందుకు నెరవేరట్లేదు, ఈ వాగ్దానం నా జీవితంలో ఎందుకు నెరవేరట్లేదు అని చెప్పి నేను బలంగా ప్రార్థన చేశాను. హల్లెలూయా. దేవుడు ఆటోమేటిక్గా నాకు దూరం చేసేసాడు. హల్లెలూయా. ఖచ్చితంగా దేవుని యొక్క చిత్త ప్రకారంగా మనం నడిచినప్పుడు మన సమస్యలు కళ్ళంట రక్తాలు వచ్చేయండి, నాకు చాలా భయంకరంగా ఉండేది. దేవుడు ఎప్పుడైతే దూరం తెరిచాడో ఒక్కొక్కటి అన్ని క్లియర్ చేసుకోవడానికి దేవుడు మార్గం తెరిచాడు. అయితే ఖచ్చితంగా వాగ్దానం ముందు పెట్టి, సమస్య అక్కడ పెట్టి, ఆ వాగ్దానం అక్కడ పెట్టి ఒక్కసారి నువ్వు వలవేసి చూడు, దేవుడు కార్యం చేయడానికి సమర్థుడై ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఏదైనా సరే, ఎనీబడి, ఏ సమస్య అయినా సరే మీరు ప్రార్థన చేసి చూడండి, వాగ్దానం అక్కడ పెట్టి మీరు ఒక్కసారి ప్రార్థన చేయండి, దేవుడు ఖచ్చితంగా ఆ వాగ్దానం నెరవేర్చడానికి సమర్థుడై ఉన్నాడు. అదే సమస్య అయినా సరే, నీ మానసిక సమస్య, నీ ఆరోగ్య సమస్య, నీ ఆత్మీయ సమస్య, నీ అనారోగ్య సమస్య, ఏ సమస్య అయినా సరే దేవుడు ముగ్గురు తీసుకొచ్చి వాగ్దానం పెట్టి నువ్వు ప్రార్థించి చూడు. ఆయన మాటను బట్టి, ఆయన యొక్క వాగ్దానం బట్టి, ఆయన యొక్క లేఖనాన్ని బట్టి నువ్వు ప్రార్థించి చూడు. దేవుడు కార్యం చేయకపోతే మీకు మీరే సాక్ష్యం చెప్తారు ఇక్కడ. హల్లెలూయా. మన దేవుడు అసమర్థమైన దేవుడు కాదండి, మన దేవుడు అసాధ్యుడు కాదు, సాధ్యమైన దేవుడు, ఆయన సాధ్యం చేసే దేవుడు. హల్లెలూయా. చూడండి, మనకు ఒక కీ తెలిస్తే దేవుడి దగ్గర నుంచి ఏదైనా పొందేసుకోగలమండి. ఆ కీ తెలియాలి. దేవుడి దగ్గర నుంచి కీ తెలిస్తే దేవుడి కుమారుడు ఎక్కడప్పుడు ఏడవడానికి బాధపడ్డం, నాకు అది లేదు ఇది లేదు దానికోసం దీనికోసం వదిలి పెట్టండి. ఖచ్చితంగా దాన్ని పొందుకునే వరకు వదిలిపెట్టడం. దానికి తెలియకే మనుషులు మానసికంగా కుంగిపోయి దేన్నో దాని చేత సంతృప్తి పడడం కోసం దానికోసం పరిగెడతారు, దీనికోసం పరిగెడతారు, ఆ డబ్బు కోసం పరిగెడతారు, ఆ సిగరెట్ల కోసం పరిగెడతారు, మందు కోసం పరిగెడతారు, ఆ వ్యభిచారం కోసం పరిగెడతారు, వేశ్యాల కోసం పరిగెడతారు, ఏదేదో చేస్తూ ఉంటారండి. అది తెలియక. హల్లెలూయా. అయితే వాగ్దానం ముంగట పెట్టి నువ్వు ప్రార్థించి చూడు, దేవుడు ఖచ్చితంగా ఆ యొక్క వాగ్దానాన్ని ముంగట పూర్తి చేస్తాడు. వాక్యం నమ్మితే దేవుడు అసలు రాజీ పడ్డాను, నీ ముంగడికి వచ్చి వాగ్దానం నెరవేరుస్తాడు ఆయన. హల్లెలూయా. నేను ముగిస్తాను, టైం అయిపోయినాం, ఇంకా నాకు 10 నిమిషాలు ఉంది. మీరు అప్పుడే ఓపు లేనట్టు అయిపోకండి. హల్లెలూయా. అందరూ ఆమె చెప్పండి ఒకసారి. దేవుని సన్నిధిలో ఎప్పుడు ఒకసారి ఉండాలండి, సంతోషంగా ఉండాలి. మనకి ఖచ్చితంగా చట్టం తెలియాలి. ఇప్పుడు చూడండి, మనకి భారతదేశంలో రాజ్యాంగం ఉంది, మనకు సమస్య వచ్చింది, పోలీసుడు వచ్చి నేను ఆదవడ ఈ దవడ కొట్టేస్తున్నాడు, ఆదవడ ఈ దవడ కొట్టేస్తే నువ్వేం చేస్తావు తెలుసా? నీకు చట్టం తెలిస్తే వెంటనే వెళ్ళి కోర్టులో కేసేసి పోలీసుడు కొట్టడానికి అధికారం లేదు. అతను ఏదన్నా తప్పు చేస్తే తీసుకెళ్ళి కోర్టులో సబ్మిట్ చేయడం తప్ప పోలీసుడు కొట్టే అధికారం లేదు. అది తలకు మించిన పాపభారం అయితే కొట్టడానికి అనుమతం తప్ప అది మామూలు చిన్న చిన్న ఇట్లు కొట్టే అధికారం లేదు పోలీసుడికి. దవడ ఈ దవడ వాయించేస్తున్నా నువ్వు వెంటనే కోర్టుకి వెళ్ళి సబ్మిట్ చేస్తే ఆ పోలీసుడు జాబ్ ఊడుకోవాలి. చట్టం తెలిస్తే చేస్తావు, అది తెలియలేదనుకో ఏ మూలకల్లో దోపంటాం. అంతేనండి. అలాగే బైబిల్ చట్టం మనకు తెలిస్తే దేవుడి దగ్గర నుంచి ఆశీర్వాదం ఎలా పొందుకోవాలో మనకు అర్థమవుతుంది. బైబిల్ చట్టం మనకు అర్థమవుతే దేవుడి దగ్గర నుంచి మన హక్కుతో లాక్కుంటాం. మన యొక్క ఆశీర్వాదం దేవుడి దగ్గర నుంచి హక్కుతో లాక్కుంటాం. లేకపోతే అయిపోయి దేవుడు ఉన్నాడో లేదో నాకే తెలియదండి, సమస్యకి ఎవరిస్తారు డబ్బులు, ఎవరిస్తారు ప్రాబ్లమ్స్ ఎవరు తీరుతారు, దేవుడే వస్తాడు ఏంటి, మేము మా తిప్పలు మేమే పడవాలి, మా కష్టాలు మేమే పట్టాలి, మా తిండి మేమే తినాలి, మా బట్టలు మేమే తొడుక్కోవాలి, మమ్మల్ని ఎవరు పట్టించుకుంటారు అంటారు.
సాధారణంగా వచ్చే మాటలు ఇవి. అందుకే మనుషులు వాళ్ళ తిప్పల కోసం వాళ్ళే పడతారు, వాళ్ళ బట్టలు వాళ్ళే తొడుక్కుంటారు, వాళ్ళు కష్టపడింది వాళ్ళే తింటారు. అందుచేత నా ప్రియమైన సోదరులు, అందుకే మీకు చట్టం తెలియాలని నేను ఇంతసేపు మాట్లాడుతున్నాను. చట్టం చెప్తే మీరు కొంచెం తెలుసుకుని చట్టాన్ని ఉపయోగించి దేవుడి దగ్గర ఆశీర్వాదాలు పొందుకుంటారండి. మీకు చట్టం తెలియాలి. దేవుని యొక్క చట్టంలో వాక్యం తెరవబడుతున్నప్పుడు, ఎందుకంటే ఈ కాలం యొక్క వాక్యం, ఈ కాలం యొక్క వర్తమానం మామూలు విషయం కాదండి. వాక్యం తెలిసినప్పుడు, దేవుడి కాలం యొక్క ప్రవక్త ద్వారా వాక్యాన్ని తెలిసినప్పుడు ఆయన ఏం చేశాడంటే మొత్తం ఆ దాచబడిన మర్మయుక్తమైన వాక్యాన్ని అంతా కూడా, చట్టాన్ని అంతా కూడా చూపించేశాడు. ఇప్పుడు ఆ చట్టం ఎప్పుడైతే మనం చూస్తూ ఉన్నామో, ఆ బైబిల్లో ఉన్న లోగొత్తు ఏదైతే ఉందో, ఏదో దేవుడిని దీవించును గాక, నిన్ను ఆశీర్వదించును గాక, నిన్ను పిల్లా పాపలతో నింపును గాక, నీ కుటుంబం నిండా బియ్యం వచ్చును గాక, నీ ఇల్లు అంతా డబ్బు వచ్చును గాక అని ఆశీర్వాదాలు ఇచ్చేది కాదండి బైబిల్ అంటే. చిలక పలుకులు, జ్యోతిష్కాలు కాదు. చాలా మంది చిలక పలుకులు ఇష్టపడతారు. వెళ్ళి చిలక జ్యోతిష్కం చెప్తామమ్మా వస్తే చిలక ముందు చెయ్యట్టేసి, నా జీవితం అంతా చెప్పు బాబు, ఆ జీవితం ఆడికి తెలియదు, నీకేం చెప్తాడు ఏమండి? ఆ జీవితం ఆడికి తెలియదు, నీకు జ్యోతిష్కం చెప్తాడు. అని అడగ నీ జీవితం ఏంటంటే నీ జీవితంలో ఏం జరిగితే చెప్పుకోవాలి నిన్ను చెప్తాడేమో. ఆ తాళ్ళు కట్టి వాడి దగ్గరికి వెళ్ళి, బాబు నా మీద దెయ్యం పడిపోయింది, ఆ తాళ్ళు కట్టుకోమంటే తాళ్ళలో ఉంటుందా దెయ్యం? ఉంటుందా? ఆ తాళ్ళ మీద ఉన్న నమ్మకం, ఆ జ్యోతిష్కం మీద ఉన్న నమ్మకం వాక్యం మీద పెట్టరు ఈరోజు. హల్లెలూయా. దేవుని నమ్మకం కాక నేను తిడుతున్నాను, కనిపిస్తున్నాను, పొగుడుతున్నాను, ఏం అర్థం కానట్టు ఉంటున్నాను. ఆయన అందరూ ఆమె చెప్పండి ఒకసారి. కొంచెం సైలెంట్ పెట్టండి పిల్లలు. అక్కడ చేపలు లేవు అని చెప్పొచ్చు. పేతురు నువ్వు వలలు వేసావు, మీకు తెలుసా? మీరు రాత్రంతా వలలు వేసి ప్రయాసపడ్డారు, మరి అక్కడ చేపలు లేవు, నీ వలలు వేయము అని ఒకవేళ దేవుడు చెప్పినట్లయితే ఆయన అక్కడ చేపలు ఉంచుతాడు. చూసారా? మరి ఈ మధ్యాహ్నం నేను నమ్ముచున్నాను, వైద్యుడు మీరు బాగోలేరని చెప్పినట్లయితే దేవుడి వాక్యం నువ్వు క్షేమంగా ఉండగలవు అని చెప్తుంది. దేవుడు ఏదైనా పెట్టగలరు. ఆయన కొత్త కణాలు, కొత్త కళ్ళు, కర్ణపేరి ఏది ఏమైనా ఆయన దాన్ని ఉంచగలడు. మీరు దీన్ని నమ్ముతున్నారా? వారు ఆ స్థలానికి వచ్చినప్పుడు ఆయన లోపలికి వెళ్ళి పేతురును, యాకోబును, యోహాను తప్ప మిగిలిన వారందరినీ పంపించేశాడు. అక్కడ ఉన్న వారంతా వెళ్ళిపోయారు. మానవ స్వభావం తీసివేయబడింది. మరి అక్కడ లాజరు సమాధి దగ్గర నిలబడి ఉన్నాడు. ఆశలన్నీ ఆవిరయ్యాయి. 4 రోజులైంది లాజరు చనిపోయి. దుర్వాసంతో సమాధిలో ఉన్నాడు. దాన్ని చూడండి, యేసు వచ్చుచున్నాడని వారు విన్నారు. వాళ్ళు బయటకు వెళ్ళారు. కన్య గర్భంలో పుట్టిన యేసు సర్వశక్తిమంతుడైన దేవుడు, నేను నమ్ముతున్నాను, చనిపోయిన వారిని లేపుతున్నాడు. అవునండి, ఆయన ఆకలిగొన్నాడు అని చెప్పబడింది. ఆయన కొండ దిగి వచ్చినప్పుడు ఆ చెట్లన్నీ చూసినప్పుడు తినడానికి అంజూరపు పండ్లు కనబడలేదు. ఆయన ఒక మానవుడు వల్ల ఆకలిగొన్నాడు అని చెప్పబడింది. ఆయన చెట్టుపై చూస్తున్నప్పుడు ఆయన ఆకలితో ఉన్నాడని నాకు తెలుసు, కానీ ఆయన 5 రొట్టెలు 2 తీసుకొని 5,000 మందికి ఆహారంగా పంచినప్పుడు ఆయన దేవుడు అని, అది నిజమే. అవునండి, అది నిజమని నాకు తెలుసు. ఆయన ఒక రాత్రి పడవలో అక్కడ ఉన్నప్పుడు నేను ఊహిస్తున్నాను 10,000 సముద్రపు దెయ్యాలు ఆయన ముంచి వేయాలని ప్రయాణం చేశాయి. ఆయన స్వస్థత కూడికల నుండి అలిసిపోయి అలసటతో పడవ వెనుకల భాగం నిద్రపోతున్నాడు. దేవుడికి తెలుసు ఆయన అనుభవించిన దాని గురించి కొంచెం అవగాహన నాకు ఉన్నది. అలా పడుకుని గాఢనిద్రలో ఉన్నాడు. తరంగాలు మరియు గాలి ఆయన మేల్కొలపలేదు. ఆయన అంత గాఢనిద్రలో ఉన్నాడు. కానీ అప్పుడు ఆయన అక్కడ ఉన్నప్పుడు ఆయన మానవుని నిద్రపోయాడు. అవునండి, అప్పుడు నేను ఆయన ఒక మానవునిగా నిద్రపోయి ఆయన మేల్కోవడం చూసినప్పుడు లేచి ఆ పడవ అమలపై తన కాలు వేసి ఆకాశం వైపు చూసి గాలిని గద్దించి సముద్రముతో ఇలా అన్నాడు, నిశ్శబ్దముగా ఓరకుండుము. ఆయన గాలులను మరియు అలలను ఆయన లోబడినట్లుగా చేసినప్పుడు, ఆయన నిద్రిస్తున్నప్పుడు మనుషుడు, కానీ ఆయన గాలులు మరియు అలలు నిమ్మలపరిచినప్పుడు దేవుడు. హల్లెలూయా. చాలా విషయాలు చదివేశాడు. ఇక్కడ దేవుడు చెట్టుని శపించేశాడు. చెట్టుని శపించిన దేవుడే 2 చేపలు 5 రొట్లు 5,000 మందికి పంచాడు. పడవలో నిద్రపోయిన దేవుడే, అదే దేవుడు లేచి ఆ గాలుని అలాని అవిచేశాడు. హల్లెలూయా. చనిపోయి 4 రోజులైన చనిపోయిన లాజర్ని, అసాధారణమైన కార్యం అది, కొంపు కొడతా ఉన్నాడు.
అయినా కానీ చనిపోయిన లాజరు దేవుని యొక్క పిలుపు అందుకుని 4 రోజుల తర్వాత లేచి వచ్చేసాడు. అంటే దేవునికి అసాధ్యమైనది ఏదైనా ఉన్నదండి? ఏమండి, దేవునికి అసాధ్యమైనది ఏమి లేదు. చనిపోయి 4 రోజులు కంపు కొడుతున్న శవమైనా లేచి వచ్చేసింది. చెట్టు మాడిపోయింది, సముద్రపు అలలను కూడా దేవుడు అణిచేశాడు. మరి నీ జీవితంలో అంత పెద్ద పెద్ద కార్యాలు జరిగినప్పుడు నీ జీవితంలో చిన్న సమస్యను రూపుమార్చలేదా? ఏమండి, నువ్వు మోకెళ్ళి కన్నీరు కాచేసి ఏడ్చేస్తావు కదా, బాధపడిపోతావు కదా, నా జీవితం ఇలాగ అయిపోయిందని ఏడ్చేస్తావు కదా. మరి అంత పెద్ద సముద్రాన్ని అలలని అణిచేసిన దేవుడు, చచ్చిపోయిన శవాన్ని బయటకు లాక్కొచ్చిన దేవుడు, చెట్టుని మాడిపోయినట్టుగా చేసిన దేవుడు ఈ రోజు నీ సమస్యను క్లియర్ చేయలేదా? నువ్వు నమ్మక, ఆయన్ని సమీపించగా, ఆయన వాక్యాన్ని ప్రకారం నువ్వు చేయగా, దేవుని చిత్తాన్ని తెలుసుకొనక ఈ రోజు నువ్వు దానికి పొందుకోలేకపోతా ఉన్నావు. హల్లెలూయా. చూడండి, నా దేవ నన్ను నిలబడనాడికి వారు ఏడుస్తూ మరణిస్తున్నప్పుడు ఆయన తన మరణంతో ఒక మనుషుడు కాన పునరుద్ధానంలో ఆయన దేవుడు, సరైన నా ప్రాణాన్ని పెట్టుటకు నాకు అధికారం కలదు, దాన్ని తిరిగి తీసుకుంటకు నాకు అధికారం కలదు, ఎవడు నా ప్రాణం తీసుకున్నాడు, కానీ నేనే దాన్ని స్వేచ్ఛగా పెట్టుచున్నానని చెప్పిన దేవుడు సిలువలోకి వెళ్ళి నా దేవా నన్ను నిలబడినాడుతో నేర్చుకున్నాడు. ఇక్కడ ఏమన్నాడు? నా ప్రాణాన్ని పెట్టడానికి తీసుకోవడానికి అధికారం ఉందని చెప్పిన దేవుడు సిలువలోకి వెళ్ళి నా దేవా నన్ను నిలబడినాడు అని ఏడుస్తున్నాడు. అక్కడ మానవుడిగా ఉన్నాడు, ఇక్కడ దేవుడిగా ఉన్నాడు. నీ జీవితంలో మానవత్వం చూపిస్తా ఉన్నాడు, దైవత్వం కూడా చూపిస్తా ఉన్నాడు. నువ్వు మానవత్వం లాగా ఉన్నావు అనుకో, నువ్వు మనిషిలాగే ఆలోచిస్తే నీతో మనిషిలాగానే పనిచేస్తాడు. నువ్వు దేవుళ్ళగా ఆలోచిస్తే నీతో దేవుళ్ళలాగానే పనిచేస్తాడు. హల్లెలూయా. అద్భుతమైన పాయింట్ ఇది. నువ్వు దేవుడి దగ్గర దేవుళ్ళగా ఆలోచిస్తే దేవుళ్ళగా ఉంటాడు, మనిషిలాగా ఆలోచిస్తే మనిషిలాగానే పనిచేస్తాడు. హల్లెలూయా. ఆయన ఇక్కడ లాజరు యొక్క సమాధి పక్కన నిలబడి ఉన్నప్పుడు ఆయనను ఒక మానవుడిగా నిలబడి మానవుని బలహీనముగా ఏడుస్తూ మరి ఆయన బుగ్గల మీద కన్నీళ్లు కారడం చూడగలుగుతున్నాను. తాను లాజరుని లేపడానికి సమర్థుడని ఆయన తెలుసు, కానీ ప్రజల పట్ల ఆయనకున్న మానవీయ భావన మరియు ఆయన సమాధి పక్కన నిలబడి ఉన్నప్పుడు ఆయన ఆ రాయిని తీసివేయడి అని అన్నాడు. ఎవరో ఒక భాగం చేయాల్సి ఉంది అని ఆయనకు తెలుసు. మీరు మీ యొక్క వంతుగా చేయవలసి ఉంది రాయిని తరలించడం. ఆ ఇద్దరు బలహీనమైన మహిళలు మరియు వారి